స్విట్జర్లాండ్లో మత స్వేచ్ఛ ఉంది. కానీ ఇక్కడ స్విట్జర్లాండ్లో ఉన్నప్పుడు స్విస్ పౌరులుగానే బతకాలి. ముస్లిం మహిళలు ఇక్కడ హిజాబ్ ధరించడం, అట్లాగే బురకా ధరించడం నిషేధం. ఇక్కడున్న మహిళల్లాగానే ఉండండి, మీ మతాచారాలు ఇక్కడ పాటించడానికి వీల్లేదంటూ ఓ చట్టం చేశారు. ఆ సందర్భంగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ బురకా ధరించిన హిజాబ్ ధరించిన వాళ్ళకి పెనాల్టీ వేశారు. ఫస్ట్ ట్రిప్పు ఒక మహిళకి 109 యూరోల పెనాల్టీ పడింది. అయినా సరే ఆమె బురకా ధరించుతాను నేను, అది నా మతాచారం, నా మతాచారాన్ని వదిలేయడం అంటే నా ప్రాణం వదిలేసినట్టే, కాబట్టి నేను వదిలిపెట్టను, ఇలాగే ఉంటాను. స్విట్జర్లాండ్ గొప్ప ప్రజాస్వామ్య దేశం అంటది. ఒక మత ధర్మాన్ని ఆపే హక్కు వాళ్ళకెవరిచ్చారు అంటూ, నేను ఇక్కడే పుట్టిందాన్ని, ఈ మతంలో ఇక్కడే పుట్టిందాన్ని, నా చిన్నప్పటి నుంచి లేని రిస్ట్రిక్షన్ ఇప్పుడు ఎట్లా పెడతారంటూ మళ్ళీ బురకా ధరించి వచ్చింది. 1085 యూరోలు పెనాల్టీ వేశారు. అయినా సరే నేను ధరిస్తానంటుంది. ఇప్పటిదాకా వాళ్ళ చట్టంలో ఈ ధరించేటటువంటి వాళ్ళు తిరగబడ్డప్పుడు 100కి 1000, 1000కి 5000 ఇట్లా 10,000 పెనాల్టీనే ఉంది, శిక్ష లేదు. ఇప్పుడు చట్టాన్ని సవరించాల్సిన పరిస్థితి వచ్చింది స్విట్జర్లాండ్.